నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను దారుణ హత్య చేసిన భార్య సహా నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగిందన్న జిల్లా ఎస్పీ ధీరజ్ కునుపిల్లి నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిందితులను హాజరుపరిచిన ఎస్పీ స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను భావితరాల వారికి తెలియజేయడానికి ముందస్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దోహదపడతాయని పేర్కొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేడు మదనపల్లె పట్టణంలో మిషన్ కాంపౌండ్ నుండి బెంగళూరు బస్టాండ్ వరకు స్వాతంత్ర దినోత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముందస్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నిర్వహించిన భారీ ర్యాలీ విజయవంతం. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను దారుణ హత్య చేసిన భార్య సహా నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుపిల్లి తెలిపారు. నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. పీలేరులో జరిగిన ఒక దారుణ హత్య కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. పీలేరు పట్టణంలోని డిష్ కాలనీకి చెందిన మంగినేని ఉమాదేవికి తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన చారాల సుబ్రహ్మణ్యం అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. వీరి వివాహేతర సంబంధానికి తన భర్త మంగినేని వెంకట సుబ్రహ్మణ్యం అడ్డుగా ఉన్నాడని భావించి అతన్ని అంతం చేయడానికి ఉమాదేవి మరియు చారాల సుబ్రహ్మణ్యం కలిసి పథకం పన్నారు. భర్త బలంగా ఉండటం వల్ల నేరుగా దాడి చేసి చంపలేమని భావించిన నిందితులు అతనికి నిద్ర మాత్రలు ఇచ్చి చంపాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 7వ తేదీ రాత్రి 8:30 సుబ్రహ్మణ్యం తెచ్చిన నిద్ర మాత్రలను ఉమాదేవి ఇడ్లీ సాంబార్ చట్నీలో కలిపి తన భర్తకు పెట్టింది. రాత్రి 10:30 సమయంలో భర్త గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత ఉమాదేవి సుబ్రహ్మణ్యాన్ని ఇంటికి పిలిపించింది. ఇద్దరూ కలిసి ఇనుప రాడ్ మరియు గుండ్రాయితో భర్త తల పగలగొట్టి దారుణంగా హత్య చేశారు. రాత్రి 2:30 ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని సుబ్రహ్మణ్యంకు చెందిన హోండా యాక్టివా ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి మదనపల్లి తిరుపతి జాతీయ రహదారిపై పడేశారు. ఆ తర్వాత రక్తపు మరకలు ఉన్న బట్టలు, ఇనుప రాడ్ గుండ్రాయిని ఒక గోనె సంచులు వేసి కట్ట కింద ఉన్న కంటోన్మెంట్ లో పడేశారు. మృతుని తండ్రి మంగినేని కృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీలేరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పీలేరు సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో లోతైన విచారణ జరిపారు. దీంతో నేరం చేసినట్లు నిర్ధారణ కావడంతో ఈ నెల 11వ తేదీన సాయంత్రం నిందితులు మంగినేని ఉమాదేవి మరియు చారాల సుబ్రహ్మణ్యంలను అరెస్ట్ చేశారు. విచారణలో వారు తమ నేరాన్ని అంగీకరించడంతో కోర్టులో హాజరుపరుచనున్నారు. ఈ హత్య కేసును రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ పర్యవేక్షణలో అత్యంత చాకచక్యంగా సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో వేగంగా ఛేదించిన పీలేరు సీఐ వెంకటేశ్వర్లు, కలకడ సీఐ లక్ష్మణ, ఎస్ఐ రహీం మరియు పోలీస్ సిబ్బంది జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబెల్లి ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీఎం వెంకటాద్రి ఉన్నారు. కాస్త సస్పిషన్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని విచారించగా ముందు రోజు నైట్ వాళ్ళ వైఫ్తో గొడవ పడింది అనే విషయం తెలిసింది క్లియర్గా. సుబ్రహ్మణ్యం అని చెప్పి డిసీజ్డ్ వాళ్ళ వైఫ్ ఉమాదేవి, వాళ్ళిద్దరికీ 7th నైట్ గొడవ అయింది. వాళ్ళకి ఆల్మోస్ట్ 2 years నుండి కూడా కాస్త గొడవలు ఉన్నాయి, మనస్పర్ధలు ఉన్నాయి. అండ్ ఆ కారణంగా ఆమె ఏదో ఒక విధంగా అతన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పి ఆమె వేరే ఒక పర్సన్తో రిలేషన్లో ఉంది. ఆ పర్సన్ ఈమె ప్లాన్ చేసుకొని అతను ఈ హస్బెండ్ తినే ఫుడ్లో నిద్రమాతలు కలిపి అతన్ని పడుకోబెడుతుంది. పడుకోబెట్టిన తర్వాత వాళ్ళ పారామోర్ వస్తారు, సుబ్రహ్మణ్యం అతని పేరు కూడా. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కలిపి ఈ రోకలి అండ్ ఐరన్ రాడ్తో వాళ్ళ హస్బెండ్ని కొట్టి అక్కడి నుండి వాళ్ళు ఒక స్కూటీలో హస్బెండ్ బాడీని తీసుకొని వెళ్ళి నియర్ బై ఇంటికి ఒక 1 kilometer దూరంగా ఉన్న ఈ మదనపల్లి తిరుపతి రోడ్ మీద పడేసి అదొక రోడ్ యాక్సిడెంట్ హిట్ అండ్ రన్ కింద చిత్రీకరించారు. దాన్ని మన పీలేరు పోలీసు వాళ్ళు అండ్ మన రాయచోటి ఎస్డిపిఓ వాళ్ళు కష్టపడి అదంతా ఛేదించి ఆ సీసీటీవీ ఫుటేజెస్, క్రైమ్ వెపన్స్ మరియు కన్ఫెషన్ అవన్నీ కూడా ప్రాపర్గా తెప్పించి బ్లడ్ స్టెయిన్డ్ క్లోత్స్ అండ్ పూల్ ఆఫ్ బ్లడ్ ఇవన్నీ కూడా రికవర్ చేసి ఎఫ్ఐఆర్ పర్మిషన్ జరిగింది. ఇందులో ఖచ్చితంగా మనకి కన్విక్షన్ వస్తుందండి. 40 years ఓల్డ్ అండ్ వాళ్ళ పారామోర్ ఎవరైతే ఇల్లీగల్ రిలేషన్షిప్లో ఉందో అతను 32 years ఓల్డ్ అన్మ్యారీడ్ పర్సన్. అతను ఈ టోల్ గేట్ దగ్గర ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, బట్ ఇద్దరికి కూడా ఇందులో క్రైమ్లో ఇన్వాల్వ్ ఉంది. సో వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగిందండి. అమ్మాయి పేరుదే నేటివ్ ఇక్కడ పాకాల. అది ఇంకా అరెస్ట్ ముద్దాయి అబ్స్కాండింగ్ ఉన్నాడండి. సో ఆ ముద్దాయి కోసం ఎఫర్ట్స్ పెడుతున్నాము. షార్ట్లీ దొరికిన వెంటనే మనం అతన్ని డిటైన్ చేస్తామండి.
ఏటీఎం కేసులో మనకి సస్పెక్ట్స్ అయితే ఐడెంటిఫై అయ్యారు. ఇది హర్యానా గ్యాంగ్ కింద కన్ఫర్మ్ చేయడం జరిగిందండి. వాళ్ళ ఫోన్ నెంబర్స్ అవి వచ్చినాయి. సో షార్ట్లీ మన టీం అక్కడికి పోయి వాళ్ళని అప్రిహెండ్ చేయడం కానీ, లేదంటే వాళ్ళు ఇటువైపు ఆన్ ద మూవ్ ఏదైనా ఉంటే వాళ్ళని ఇక్కడ మన టీం అప్రిహెండ్ చేయడం కానీ, రెండు కూడా ప్లాన్స్ ఆలోచిస్తున్నాం. అక్కడ లోకల్ పోలీస్ మనకి కోఆపరేట్ చేస్తే 100% వాళ్ళని అప్రిహెండ్ చేసుకుని తీసుకురావడం జరుగుతుంది. ఇంతకుముందు ఇదివరకు అనంతపూర్ అండ్ సత్యసాయి జిల్లాలో చేసిన సేమ్ గ్యాంగ్ మన దగ్గర కూడా చేయడం జరిగింది. వాళ్ళు ఒక 2-3 గ్యాంగ్స్ ఉన్నారు హర్యానాలో. సేమ్ మెంబర్స్, వాళ్ళలో ఉన్న 3-4 మెంబర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అండి. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను భావితరాలకు వారికి తెలియజేయడానికి ముందస్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దోహదపడతాయని ఎమ్మెల్యే షాజాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని మిషన్ కాంపౌండ్ నుండి బెంగళూరు బస్టాండ్ వరకు స్వాతంత్ర దినోత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. 3000 అడుగుల పొడవైన జాతీయ జెండా ఈ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు చెల్లపల్లి నరసింహారెడ్డి, మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదల్ల విద్యాసాగర్, విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల చైర్మన్ ఎన్ సేతు, వెంకటరమణ స్వామి ఆలయం చైర్మన్ నవీన్ చౌదరి, వివిధ ప్రైవేటు ప్రభుత్వ విద్యా సంస్థల యాజమాన్య సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోని మన మదనపల్లెలో ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ముందస్తు వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. మన భావితరాల వారికి స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను తెలియజేయడానికి ఇది ఒక మంచి వేదిక అన్నారు. గురువారం, శుక్రవారం ఇదే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని, శుక్రవారం సాయంత్రం నుండి పట్నంలో టిప్పు సుల్తాన్ మైదానం నందు భారీ బహిరంగ సభ నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. కావున పెద్ద ఎత్తున ప్రజలు యొక్క ముందస్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సౌండ్ రాలేదు. బెంగళూరు నిత్యం నమాజ్ పూజలు చేస్తాం రోజు తల్లికి ఎక్కడెక్కడ నిలబడినారు ఎక్కడ ఇప్పుడు సభను ఉద్దేశించి మన చల్లబడి మదనపల్లిలో దేశ విలువలను, దేశ సమగ్రతను,
దేశం కోసం అంకితం అయి దేశం కోసం త్యాగం చేసిన నాయకుల స్ఫూర్తితో మనము 2 రోజులు 3 రోజుల ముందు నుంచే కార్యక్రమం చేసి భారతదేశానికి ఆదర్శంగా నిలబడాలని చెప్పి ఒక ఆలోచనతో గత 15 సంవత్సరాల నుంచి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రోగ్రాములు చేస్తున్నాం. ఇదే కాకుండా మొట్టమొదటి కార్యక్రమం మిషన్ కాంపౌండ్ లో స్టార్ట్ చేశాము. మిషన్ కాంపౌండ్ లో స్టార్ట్ చేసిన కార్యక్రమానికి మళ్ళా బీటీ కాలేజ్ లో కొన్ని సంవత్సరాలు చేశాం. ఇప్పుడు ఈ 3వ సంవత్సరం ఎక్కడైతే టిప్పు సుల్తాన్ మైదానంలో చేస్తున్నాం, ఏ ఒక్కరికి ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ లేకుండా. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంత బాగా జరిగిందంటే దానికి మన మదనపల్లి పిల్లలే సాక్షి అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఈ రోజు ఇక్కడ నుంచి మొదలైంది, రేపు మళ్ళా 10 గంటలకు ఉంది. మొన్నాడు వచ్చి సాయంత్రం ఎక్కడైతే టిప్పు సుల్తాన్ మైదానంలో 6 గంటల నుంచి కార్యక్రమం ఉంది. ఏదో ఇంకొక కొత్త కల్చరల్ టీం కూడా వచ్చింది. ఆ టీం పేరు జబర్దస్త్ టీం అంట. జబర్దస్త్ టీం కూడా శుక్రవారం సాయంత్రం మదనపల్లిలో మన టిప్పు సుల్తాన్ మైదానంలో మా కార్యనిర్వాహకులందరూ పెట్టడం జరిగింది. వీళ్ళందరి అభ్యర్థన మేరకు సరే అంతా కల్చరల్ ప్రోగ్రామ్ అంతా వీళ్ళదే. రేపు ఖచ్చితంగా శుక్రవారం సాయంత్రం 6:30-7 గంటల నుంచి మొదలుపెట్టి రాత్రి 12 గంటల వరకు కల్చరల్ కార్యక్రమం, జబర్దస్త్ కార్యక్రమం అందరికీ దగ్గర తీసుకొని మదనపల్లిలో స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలను, ముందస్తు ఉత్సవాలను భారతదేశం అంతా చూసేటట్టుగా చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇవే కాకుండా కళాకారులు కూడా ఉంటారు. ఎంతో ఘనంగా మనం ముందస్తుగా మన మదనపల్లి పట్టణంలో మనం జరుపుకుంటున్నాం. ఇదే ఉత్సాహంతో రేపు కానీ ఎల్లుండి కానీ ఆ తర్వాత స్వతంత్ర దినోత్సవం రోజున కూడా ఈ జాతీయ దినోత్సవాన్ని మనం చాలా ప్రతి ఇంటి నుంచి కూడా ఈ కార్యక్రమాల్లో జరుపుకునే విధంగా అందరూ ఈ యొక్క ఉత్సాహాన్ని ప్రతి ఇంటికి తీసుకుపోయి ప్రతి ఇంటి మీద మన జాతీయ పతాకం ఎగరేసే విధంగా అందరూ చూసి మన మదనపల్లి దేశభక్తికి మొదటి స్థానంలో ఉందని చెప్పేసి సాధకానికి ఈ యొక్క మంచి అవకాశంగా తీసుకొని అందరినీ భాగస్వాములు చేసి ఈ యొక్క ఉత్సవాల్ని ఘనంగా విజయవంతం చేయడానికి అందరూ ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ భారత్ మాతాకి. మనమందరూ కూడా 80 సంవత్సరాలు అయినా 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు మనమల్లో పరిపాలించింది తరిమి కొట్టిన రోజులు 80 సంవత్సరాలైన ఈ రోజు కూడా మనము మదనపల్లిలో ఈ రోజు ప్రస్తుత శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శాసనసభ్యులు మహమ్మద్ షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వము జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, పెద్దలు చల్లపల్లి నరసింహారెడ్డి గారు, ఆర్గనైజర్స్ చాలా మంది ఉన్నారు. ఈ రోజుకి 12వ తారీఖు, 13వ తారీఖు, 13, 14వ తారీఖు రాత్రి 12 గంటల రోజు అక్కడ జెండా ఎగరేసేంత వరకు ఈ ప్రోగ్రాం నిలకడ లేకుండా మన శాసనసభ్యులు మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొని రావడానికి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను అర్పించినారు, తమ జీవితాలను ధారపోసినారు. అలాంటి అమరవీరులకు ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాము మదనపల్లె ప్రజల తరఫున. అలాగే ఈరోజు ఇక్కడికి ఇంత గొప్పగా చేస్తున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మన మదనపల్లి శాసనసభ్యులు, అలాగే అన్ని స్కూల్ విద్యాలయాలటువంటి ఉపాధ్యాయులకు, బాలబాలికలకు అందరికీ కూడా మేము ఆశీర్వాదాలు, పిల్లలకు, పెద్దలకు నమస్కారములు తెలియజేస్తున్నాం. సుమారుగా 80 సంవత్సరాల స్వాతంత్ర అనంతరం మనం ఇప్పుడు ఏ స్థానంలో ఉంటామో అని తెలుసుకొని రాబోయే కాలంలో మన భారతదేశాన్ని సుసంపన్నంగా, స్వరాజ్యం, స్వర్ణ భారతంగా మనమందరం, మన భావి భారత పౌరులందరూ కూడా దానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సందర్భంగా అందరికీ నమస్కారములు తెలియజేస్తున్నాం. జై
అందరికీ నమస్కారం. For the past 15 years we have been celebrating this pre-Independence Day. For this only college and school students used to take part, but this is the first time since last year whole Madanapalli town is taking part. That is because of our MLA garu. He involved every activities. He invited everybody in the Madanapalli town to take part in these celebrations. Under his leadership, 14th night, all the children, you have to bring your parents and friends, everybody to the Tipu Sultan ground, and will make that function a grand success. Total India will look at us. Even the Delhi government, Modi garu also, he will look at the function and he may visit our Madanapalli town next year to celebrate this function. Thank you very much. నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాలకు ఆదర్శంగా స్వతంత్ర దినోత్సవ సంబరాలను మనకు ప్రాణాలు అర్పించి మన కోసం దేశం కోసం స్వతంత్ర కోసం ప్రాణాలు అర్పించిన అమరులను కూడా స్మరించుకుంటూ ఉత్సవాలు ఘనంగా మదనపల్లి యావత్ ప్రజానికం జరుపుకుంటా ఉంది. ఈ నేపథ్యంలో మదనపల్లి స్వాతంత్ర ఉత్సవాల కమిటీ తరపున మదనపల్లి ప్రజలందరికీ కూడా 14వ తేదీ టిప్పు సుల్తాన్ గ్రౌండ్ లో జరగబోయే 80వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలకు అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో విజయవంతం చేయడానికి ప్రైవేట్ స్కూల్స్, ప్రభుత్వ స్కూల్స్ యాజమాన్యాలకి వారందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా పేరు పేరున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో పాటు జరగబోయే కార్యక్రమంలో మన కుటుంబ సభ్యులతో అందరూ కలిసి 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు రావాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ జై బోలో భారత్ మాతాకి. గత మన షాజహాన్ బాషా అన్నగారు ఇదివరలో ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఆయన ప్రీ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ 5 సంవత్సరాల ఘన విజయంగా అందరి సమక్షంలో మరి ప్రైవేట్ పాఠశాల కరెస్పాండెన్స్ మరియు అన్ని పాఠశాల యాజమాన్యం మరియు అందరి మదనపల్లి ప్రజల సహకారంతో ఇంతకు ముందు 5 సంవత్సరాలు మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ అతివైభవంగా జరుపుకున్నాం. మళ్ళీ మన షాజహాన్ బాషా గారు ఎమ్మెల్యే అయిన తరుణంలో మళ్ళీ ఈ యొక్క మనము ప్రీ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ఘనంగా జరుపుకునేందుకు మన షాజహాన్ బాషా గారికి కరతోనాలతో గొప్పగా ఆయనకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తుందిగా కోరుకుంటున్నాను. మరి ఈ విధంగా అందరూ సహకరించడానికి ప్రతి ఒక్కసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మన్నాడు 14వ తేదీ రాత్రి జరగబోయే కార్యక్రమానికి అందరూ గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను వెంటనే పరిష్కరించి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ అన్నమయ్య జిల్లా వీఆర్ఏ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి కలెక్టరేట్ లో రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వీఆర్ఏలకు పెండింగ్ లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన వీఆర్ఏలకు 1 టైం సెటిల్మెంట్ ద్వారా వీఆర్ఓలు రికార్డు అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. ఏళ్ల తరబడి నామినీలుగా పనిచేస్తున్న వారిని వీఆర్ఏలుగా నియమించాలని విజ్ఞప్తి చేశారు. అటెండర్లు, నైట్ వాచ్మెన్ల ప్రమోషన్ల కోటాను 20% నుంచి 70% పెంచాలని, వీఆర్ఏలకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ వర్తింపు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జీవో నంబర్ 480, 104, 458 ప్రకారం ప్రస్తుతం ఉన్న 30% నుంచి 70% వరకు ప్రయోజనాలు కల్పించాలని, తమ సమస్యల పరిష్కారం కోసం నేడు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టడంతో పాటు 17, 18, 19 తేదీల్లో మంగళగిరిలోని CCLA కార్యాలయం వద్ద నిరసన దీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వీఆర్ఏ సంఘాలు నాయకులు హెచ్చరించాయి. మండలం వీఆర్ఏ అయిన ఆదినారాయణ నేను మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వీఆర్ఏల సంఘం వద్ద ఈరోజు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయడానికి వచ్చినాము. మాకు కనీస డిమాండ్ అయినటువంటి జీతం పెంచడము, 2 ప్రమోషన్లు కల్పించడము, పే స్కేలు, ఇటువంటి మా న్యాయమైన డిమాండ్లను తెలియజేయడానికి కలెక్టరేట్ ఎదుట ధర్నా కోసం వచ్చినాము, ధర్నా చేస్తున్నాము. కనీస వేతనం కూడా మాకు ఇవ్వడం లేదు. 10,500 జీతంతో ఈరోజు బ్రతకడం చాలా కష్టంగా ఉన్నది. మినిమం జీతమైన పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మీ ఎదుట ప్రభుత్వం వారికి తెలియజేసుకుంటున్నాం.
నా పేరు శివమ్మ. బీకొత్తకోట విఆర్ఏగా గత 14 సంవత్సరాలుగా చేస్తున్నాను. కనీసము 10,000 జీతంతో మేము ఏమీ చేయలేని బ్రతుకులో ఉన్నది. దయవించి మాకు ప్రమోషన్స్ వెంటనే ఇవ్వాలి. అర్హులందరికీ ప్రమోషన్స్ ఇవ్వాలి. పే స్కేల్ వర్తింపు చేయాలి. మా డిమాండ్. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చౌడేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించడం జరిగిందని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ చిన్నబాబు తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని చౌడేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారి జయంతిని ఘనంగా నిర్వహించారు. అమ్మవారి జయంతి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పురాణం చంద్రశేఖర్, కార్యదర్శి పవన్ కుమార్, కోశాధికారి రత్నమయ్య, సభ్యులు ఉప్పు రామచంద్ర, సిద్దప్ప, సత్య తదితరులు పాల్గొన్నారు. చౌడేశ్వరి మాత అనుగ్రహం ఉండాలని ప్రార్థిస్తున్నాం. అక్కడ ఏమైనా మాట్లాడతారా? వాయిస్ ఎవరైనా ఇస్తారా? ఓకే డన్. ఈరోజు అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ తొగటివీర క్షత్రియుల సంఘం తరఫున. ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చౌడేశ్వరి అమ్మవారి గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళల్లో కూడా ఈరోజు ఎంతో ఘనంగా తొగటివీర క్షత్రియ ఆధ్వర్యంలో ఈరోజు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి చూస్తున్నట్టయితే ఒక పక్క మెగా వైద్య శిబిరం, అదేవిధంగా ఒక పక్క రక్తదానం. ఈరోజు ఇప్పుడు చూస్తున్నాం అన్నదానం ఎంతమంది, దాదాపు 10,000 మంది పైన అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 3 గంటల క్రితం నుంచి అమ్మవారి ఊరేగింపు ప్రత్యేక అలంకరణలో తీసుకొని పురవీధుల్లో అమ్మవారిని తిప్పి, అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గం పుర ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. ఈరోజు అమ్మవారి జయంతి సందర్భంగా అమ్మవారి జయంతి ఉత్సవము పొద్దున బ్లడ్ క్యాంపు స్టార్ట్ అయింది. దాదాపుగా ఇప్పటికే 18,000 మంది బ్లడ్ క్యాంపు రక్తదానం చేశారు. మెడికల్ క్యాంపు స్టార్ట్ అయింది. ఉచిత వైద్య శిబిరం స్టార్ట్ అయింది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయింది. దాదాపుగా అమ్మవారి జయంతి సందర్భంగా ఈరోజు భక్తులు చాలా ఉత్సాహంగా అమ్మవారి దర్శనానికి వచ్చేందుకు ప్రతి ఒక్కరికి భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఆయన ఆరోగ్యాలుగా వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా సాయంత్రం 4 గంటలకు అమ్మవారి ఊరేగింపు ఉన్నది. ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేస్తూ ముందుకు తీసుకోవాలని, అమ్మవారి ఆశీస్సులు ప్రముఖ పాత్రలు కావాలని, అదేవిధంగా తొగటివీర క్షత్రియ కుల బాంధవులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. నీరుటి వారి పిల్లలైతేనేమి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా పాల్గొని అమ్మవారి జయంతిని జయప్రదం చేయవలసినందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. అమ్మవారి పాత్రలైనందుకు అమ్మవారి కరుణా కటాక్షంలో వర్ధిల్లాలని కోరుకుంటూ ఉన్నాం. సందర్భంగా ఈరోజు 29వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు ఉచిత మెడికల్ క్యాంపు, ఉచిత రక్తదాన శిబిరము, అన్నదాన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. ఈ పుర ప్రజలందరూ ఈ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా అందరినీ తొగటివీర క్షత్రియ సంఘం తరఫున అందరినీ కోరుకుంటున్నాను.
దాదాపు 200 నుంచి 250, 300కు పైగా యూనిట్లు ఇక్కడ నుంచి మన గవర్నమెంట్ హాస్పిటల్కి సప్లై చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి ఎవరికి ఏ ఎమర్జెన్సీ ఉన్నా కూడా, ఎవరికి ఏదైనా కష్టం ఉన్నా కూడా రక్తం ఉచితంగా అక్కడి నుంచి తీసుకోవచ్చని మా సంఘం తరఫున తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలంకారంలో ప్రజలకు దర్శనమిస్తున్నారు. ఇప్పుడు మీరు చూసినట్లయితే జనాలు దాదాపు ఇప్పటికే 7-8 వేల మందికి పైగా అన్నదానంలో పాల్గొన్నారు. అలాగే దాదాపు 15 వేల మందికి పైగా ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అన్నదానం కార్యక్రమం తర్వాత అమ్మవారు మాడ వీధుల్లో పుర ప్రజలకు అంగరంగ వైభవంగా ఊరేగడం జరుగుతుంది. మాయాబజార్ నుంచి స్టార్ట్ చేసి కదిరి రోడ్ లో లైటింగ్ షో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి చౌడేశ్వరి నగర్ నుండి కూడా అమ్మవారు తిరిగి గుడికి చేరుకుంటారు. కాబట్టి భక్తాదులు అందరూ కూడా ఈ కార్యక్రమాలు అన్నిట్లో పాల్గొని అమ్మవారి జయంతిని జయప్రదం చేయవలసింది. సంవత్సరము ఈ పుట్టినరోజున అమ్మవారి పుట్టినరోజున ఎంతో ఘనంగా రక్తదాన శిబిరం అయితే అన్న భోజనాల కార్యక్రమం దాదాపుగా 10,000 మందికి భోజనాలు 12 గంటల నుంచి స్టార్ట్ అయింది. భోజనాలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా భోజనాలు అందరికీ కూడా జరిగింది. ఈరోజు 4 గంటల నుంచి అమ్మవారి పల్లకీలో ఊరేగింపు జరుగుతుంది. పుర ప్రజలందరూ కూడా ఈ అమ్మవారిని దర్శించుకొని అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. ఏంటక్క ఏమైంది? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఆషాఢం ఏమో స్టార్ట్ అయిపోయిందిరా, ఇంకా ఆఫర్స్ అప్డేట్ ఏంటో తెలియలేదు, అందుకే టెన్షన్ గా ఉన్నాం. లాస్ట్ టైం అయితే 25% ఇచ్చారు, ఇప్పుడు ఎంత పర్సెంట్ ఇస్తారో ఏంటో. ఈసారి మాక్సిమం 35% ఇస్తారు. లేదు 40% ఇస్తారు. లేదు ఈసారి 50% ఇస్తారు. ఏంటి 61%? Yes, Immadi Jewelers brings you the biggest Ashadam sale ever. Selected silver jewelry పై up to 61% off. అంతేకాదు స్టోర్ లోని మిగతా జ్యువెలరీ కలెక్షన్స్ పై అమేజింగ్ గిఫ్ట్ వోచర్ ఆఫర్స్ కూడా మీకోసం. ప్రతి 20,000 రూపీస్ పర్చేస్ పై 4,000 రూపీస్ గిఫ్ట్ వోచర్ ఫ్రీ. ప్రతి 50,000 రూపీస్ పర్చేస్ పై 10,000 రూపీస్ గిఫ్ట్ వోచర్ ఫ్రీ. ప్రతి 1 lakh రూపీస్ పర్చేస్ పై 25,000 గిఫ్ట్ వోచర్ ఫ్రీ. ప్రతి 2 lakh రూపీస్ పర్చేస్ పై 50,000 రూపీస్ గిఫ్ట్ వోచర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. అండ్ అదే బ్రాంచ్ లో రిడీమ్ చేసుకునే బెస్ట్ ఆప్షన్. ఇంత వాల్యూ, ఇంత సేవింగ్, ఇంత గ్రాండ్ ఆఫర్ ఓన్లీ అట్ ఇమ్మడి జ్యువెలర్స్. ట్రెడిషనల్ నుంచి ట్రెండీ వరకు, డైలీ వేర్ నుంచి బ్రైడల్ కలెక్షన్స్ వరకు, అమేజింగ్ మోడల్స్, ఎక్స్క్లూసివ్ డిజైన్స్, అన్బీటబుల్ డిస్కౌంట్స్ అన్ని ఒకే చోట. ఈ ఆషాఢం సేవ్ మోర్, షాప్ మోర్, సెలబ్రేట్ మోర్. హరీ అప్! లిమిటెడ్ పీరియడ్ ఆషాఢం సేల్ జూలై 15th నుంచి ఆగస్ట్ 15th వరకు మాత్రమే. అండ్ అలానే సిల్వర్ స్క్రీన్ పై సమంత అందాన్ని మరింత మెరిపించిన ఆ సిల్వర్ జ్యువెలరీ ఏ బ్రాండ్ తో ఊహించగలరా? అవును, అది మన ఇమ్మడి జ్యువెలర్స్. Don't miss the biggest silver jewelry celebration of the season. Terms and conditions apply. Immadi Jewelers, where every purchase becomes a celebration. Visit now. Immadi Silver Jewelers, Patel Road, opposite Government Hospital, Madanapalli. Welcome back. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలంలో నేతన్న నేస్తం పథకంలో అవకతవకలు జరిగాయంటూ నేతన్నలు ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన చేనేత కార్మికులకు కాకుండా అనర్హులకు సైతం నగదు జమ చేశారంటూ ఆరోపణలు చేశారు. 300 మందికి పైగా చేనేత కార్మికులు ఉండగా కేవలం 50 మందికి మాత్రమే నగదు అందించడం వెనక అంతర్యం ఏమిటని చేనేత కార్మికులు ప్రశ్నించారు. అర్హులైన ప్రతి నేతన్నకు నేతన్న నేస్తం అందించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కోసం రోడ్డెక్కి నేతన్నలు ధర్నా చేశారు. నేతన్నలు చేపట్టిన ధర్నాకు సిపిఐ పార్టీ మద్దతు ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హతలను పునః పరిశీలించాలని డిమాండ్ చేశారు. అనర్హులకు పథకం వర్తింపజేసినట్లయితే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నేతన్నలు విజ్ఞప్తి చేశారు. నా పేరు భాస్కర్ రెడ్డి. నేను బి కొత్తకోట నందిశెట్టి వీధిలో చేనేత కార్మికుగా పనిచేస్తున్నాను. గత 20 సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నాను. నాకు అర్హత ఉన్నా కూడాను రాలేదు. గత ప్రభుత్వంలో దాదాపు 5 ఏళ్ల పాటు ప్రతి ఒక్కరికి బి కొత్తకోటలో 250 మంది దాదాపు అర్హులు ఉన్నారు.
అందరికీ దాదాపు న్యాయం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా కార్మికులకు న్యాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆ పథకాన్ని మళ్ళీ కొనసాగించాలని భావించింది. అయితే క్షేత్రస్థాయిలో ఏమీ సేకరించకుండా ముందస్తుగా ఎటువంటి ప్రణాళిక లేకుండా కనీసం ముందున్న వాళ్ళనంతా అందరినీ ఎలిజిబుల్ లిస్ట్ లో పెట్టకుండా కేవలం కొద్ది మంది మాత్రమే అర్హులను గుర్తించి మిగతా అర్హత ఉన్న వాళ్ళందరినీ పక్కన పెట్టి కొంతమంది అనర్హులను కూడా అందులో చేర్చి కేవలం 71 మందికి మాత్రమే న్యాయం చేయడం జరిగింది. ఇంకా మిగిలిన వారికి న్యాయం చేయాలని అధికారులు సహకరించాలని కోరుకుంటూ కొంతమంది డబ్బులు తీసుకుంటున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. అది ఎంతవరకు నిజమనేది తెలియకపోయినప్పటికీ చాలా మందికి న్యాయం జరగలేదు అనేది వాస్తవము. ఇందులో నిజానిజాలు బయటపెట్టి సామాన్య కార్మికులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ అఖిల భారత విద్యార్థి సమాఖ్య 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మదనపల్లిలోని బీటీ కళాశాల వద్ద ఏఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మాధవ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ పథకాన్ని ఏఎస్ఎఫ్ మాజీ నాయకులు మహేష్ ఆవిష్కరించారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఉత్తరప్రదేశ్ రాజధానిలోని లక్నో నగరంలో బెనారస్ విశ్వవిద్యాలయంలో 1936 ఆగస్టు 12న ఉద్భవించి విద్యార్థుల హక్కులు, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, శాస్త్రీయ విద్య కోసం నిరంతరం పోరాడుతూ వస్తోందని నాయకులు తెలిపారు. డ్రగ్స్, గంజాయి, కొకైన్ వంటి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు విద్యాసంస్థల పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, విద్యార్థులు మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. పోరాటం బీటీ కళాశాలను యూనివర్సిటీ చేసేంత వరకు పోరాటం బీటీ కళాశాలను యూనివర్సిటీగా చేసేంత వరకు జిందాబాద్ 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 పోరాడతాం విద్యా ఖాసగీకరణకు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడతాం విద్యా ఖాసగీకరణకు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అమలు చేయాలి విద్యార్థి హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. భారతదేశంలో అనేకమైనటువంటి పోరాటాలు సాగిస్తూ ఉంది. మరి దేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు కూడా విద్యనంతా కూడా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ బడులన్నీ కూడా దాదాపు 937 పై చెలుకు బడులన్నీ కూడా ఈ రాష్ట్రంలో మూతపడతా ఉన్నాయి. విద్య కోసం మనందరం కూడా ఉచిత విద్య పోయి మనమందరం కూడా విద్యను లక్షల వేల రూపాయలు పెట్టి కొనుక్కునే పరిస్థితి ఇవాళ వచ్చింది. కాబట్టి అంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థి వ్యతిరేక విధానం అవలంబిస్తా ఉన్నాయి. ప్రభుత్వ విద్యనంతా కూడా కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యనంతా కూడా నిర్వీర్యం చేస్తా ఉన్నారు. హాస్టల్లో సరైనటువంటి సౌకర్యాలు లేవు. దీనిపైన భవిష్యత్తులో విద్యార్థులంతా కూడా ఏకమై ప్రభుత్వ విద్యను కాపాడుకోవాలి. ప్రభుత్వ విద్యను కార్పొరేటీకరణ చేయవద్దు, ప్రైవేటీకరణ చేయవద్దు అని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులను, అధ్యాపక పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని, ఆ దశలో భవిష్యత్తులో మీరంతా కూడా ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని, మీరు చేసే ఉద్యమాల్లో కూడా మా వంతు సహాయ సహకారాలు కూడా, సంఘీభావం కూడా తెలియజేస్తున్న సందర్భంగా మీకందరికీ మరోసారి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకి మీకందరికీ కూడా పేరు పేరున విప్లవ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్న మిత్రులారా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను దారుణ హత్య చేసిన భార్య సహా నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగిందన్న జిల్లా ఎస్పీ ధీరజ్ కునుపిల్లి నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిందితులను హాజరుపరిచిన ఎస్పీ. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను భావితరాల వారికి తెలియజేయడానికి ముందస్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దోహదపడతాయని పేర్కొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేడు మదనపల్లె పట్టణంలో మిషన్ కాంపౌండ్ నుండి బెంగళూరు బస్టాండ్ వరకు స్వాతంత్ర దినోత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముందస్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నిర్వహించిన భారీ ర్యాలీ విజయవంతం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.